ఆ శివ గుణ కోసం పోలీస్ స్టేషన్కి వస్తాడు. అప్పుడే శివాని చూసిన మీనా అయితే, నువ్వేంట్రా ఇక్కడ? గుణ కోసం వచ్చానక్క. రే ఇంక నువ్వు మారవా? ఎన్నిసార్లు చెప్పాలి వాడి దగ్గరికి వెళ్ళొద్దంటే వాడి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. ఇంకోసారి నేను మాత్రం వాడితో చూశానంటే నిన్ను మీ బావ కొట్టినా ఈసారి నేను మాత్రం అడగను. ఇప్పటికైనా వాడికి ఎవరేంటో తెలిస్తే అదే చాలు అని చెప్పి బాలు ఇంకా కార్ కీస్ తీసుకుని కార్ స్టార్ట్ చేస్తాడు. శివ ఇంకా గుణ దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి, సార్ గుణాన్ని కలవడానికి వచ్చాను సార్, అదిగో అక్కడ ఉన్నాడు, ఎస్ఐ గారు వచ్చారంటే మళ్ళీ మాట్లాడినెవరు, త్వరగా మాట్లాడి వచ్చాయి అని చెప్పేసి కానిస్టేబుల్ చెప్పడంతో శివ ఇంకా గుణ దగ్గరికి వెళ్తాడు. ఎలా ఉన్నావు గుణ? నేను ఓకే. నువ్వేం మాట్లాడడానికి వచ్చావో నాకు తెలుసు. నేను కూడా ఆ బార్లోనే ఉన్నాను, వీడియో కూడా షూట్ చేశాను, కానీ నేను ఎవరికీ పంపలేదు. మరి ఆ వీడియో బయటికి ఎలా వచ్చింది అని శివ అడుగుతుంటే, అది నా పక్కనున్నవాడు పంపించాడు. బాలు జంగానే తాగాడని చెప్పి నీకు చూపిద్దామని రికార్డ్ చేశాను, కానీ వాడేమో తాగిన మత్తులో అందరికీ పంపించేశాడు. నేను వీడియో ఎవరికి చూపిద్దాం అనుకోలేదు, కానీ నువ్వు తాగేవాడిని నీ చేయికి విరగొట్టాడు కదా, అందుకని మీ బావ మీద కోపంతో తీశాను అంతే. మీ బావ పరువు తీయాలనిపించింది, కానీ మీ మీనా అక్క ముఖం చూసి ఆగిపోయాను. కానీ వాడు అలా చేస్తాడని అసలు అనుకోలేదు. నన్ను ఎవరేమన్నా నేను పట్టించుకోను, కానీ నువ్వు మాత్రం నన్ను తప్పుగా అనుకుంటే నేను తట్టుకోలేను శివ. నువ్వు నా ఫ్రెండ్వి శివ. నీకు కూడా నా మీద తప్పుగా అనిపిస్తే చెప్పు, నేను లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటాను. నేను నిన్ను నమ్ముతున్నాను గునా, పర్వాలేదు, ఇంకా జరిగిపోయింది కదా. నిజానికి మీ బావ తాగలేదు, అది అందరికీ తెలిసిపోయింది. మీనా అక్క హ్యాపీయే కదా, నాకు అది చాలు. సరే నువ్వేం బాధపడకు గునా, నేను తొందరలోనే నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకువస్తాను అని శివ అంటుంటే, నాకు తెలుసు నువ్వు నా కోసం ఏమన్నా చేస్తావని. నేను బయటికి వచ్చేదాకా అంతా నువ్వే చూసుకోవాలి. ఇంకా గుణ, రేయ్ శివ చెప్పినట్టు మన మనుషులందరినీ ప్రవర్తించమను, సరేనా అని చెప్పి గుణ చెప్తుంటే అలాగే అన్నా అని చెప్పి తన మనిషి చెప్తాడు. ఇంకా శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సత్యం ఇంటికి వచ్చి హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటండి పిలుస్తున్నారు అని ప్రభావతి అడుగుతుంటే, ఆ లక్షలు మింగేసినోడు ఎక్కడా, పిలు అందరినీ అని సత్యం అంటుంటే, ఎందుకు, చెప్పింది చెయ్యి. ఒరే లక్షలు మింగేసినోడా, చిచ్చిచ్చి, రే మనోజ్ కిందకి రారా, అందరినీ పిలువు అని చెప్పి సత్యం అంటుంటే, అందరంటే అందరూ, ముగ్గురే ఉన్నారు ఇంట్లో. ఏంటి అని సత్యం అంటుంటే, అంటే ముగ్గురే ఉన్నారండి ఇంట్లో, తెలుసు, ఉన్న వాళ్ళనే పిలువు. మనోజ్, రోహిణి, శృతి అందరూ కిందకి రండమ్మా అని చెప్పి ప్రభావతి అంటూ, ఏంటంటే ఏంటత్తయ్య చెప్పండి. ఏరా వాళ్ళుగాడిని ఏమన్నారా, తాగుబోతా, పచ్చి తాగుబోతా. నువ్వేమన్నావు? మీనా వల్లే వాడు తాగుబోతయ్యాడా, తాగి కారు నడిపాడా, పరువు తీశాడా? అవునండి నిజమే కదండి అని చెప్పి ప్రభావతి అంటుంటే, మీతో పాటు నేను కూడా గడ్డి తిన్నాను, మీకు నాకు తేడా లేకుండా చేసుకున్నాను. ఇన్నాళ్ళు నాకు ఒక గర్వం ఉండేది, నా కొడుకు కోపం ఎక్కువే కానీ తప్పు చేయడు అని. నేను వాడిని అపార్థం చేసుకున్నాను, మీలాగే మనుషులను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాను. తప్పు చేయని వాడికి ఈ చర్యలతో శిక్ష వేశాను అని చెప్పి సత్యం అంటుంటే, అంకుల్ అసలు ఏం జరిగింది అంకుల్, మీరెందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు అని శృతి అడుగుతుంది. ఈ రాక్షస రాజ్యంలో నేను కూడా ఒక సైనికుని అయ్యానమ్మా. ఇదిగో ఈ తల్లి కొడుకు వీళ్ళిద్దరిని చూసి చూసి ఒక్క నిమిషం నేను కూడా వీళ్ళలాగే తయారైపోయాను. చూడండి ఇవాళ ఏం జరిగిందో చూడండి, ఇప్పుడే చూడండి. రే నిలబడ్డావేంట్రా, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకునిరా వెళ్ళు మనోజ్కి చెప్తాడు. ఇంకా ల్యాప్టాప్లో బాలు వీడియో ప్లే చేస్తారు. ఇంకా బాలు వీడియో చూసి ఒకసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఇప్పుడు మాట్లాడండిరా, నోరు విప్పండి. బాలు తాగేసి ప్రపంచానికి అన్యాయం చేసినట్టు, లోకానికి ద్రోహం చేసినట్టు ఏదేదో అన్నారు కదా అని చెప్పి కోపంగా అంటాడు సత్యం. ఇంట్లో ఉండే మీనాని కూడా వదలలేదు కదా, మీనా వల్లే తాగుబోతయ్యాడు బాలు అని చెప్పి నిందించారు. ఇప్పుడు మీనా వల్లే వాడు నిర్దోషిగా నిలబడ్డాడు. వాడు వెనక జరిగిన కుట్రని మీనా బయట పెట్టింది, ఇప్పుడేమంటారు అని సత్యం అంటుంటే, మేమంటే అపార్థం చేసుకున్నాం, కానీ మీరు కూడా నమ్మారు కదా. అవును, నేను కూడా మీ మందలో ఒకడిగా మారాను. ఈ పాపంలో నేను భాగం పంచుకున్నాను. నా తప్పు లేదు అన్నాడు. ఎప్పుడూ నేను కూడా నమ్మలేదు. వాడి గురించి తెలిసి కూడా అపార్థం చేసుకున్నాను. వాడితో మాట్లాడకుండా వాడిని బాధ పెట్టాను. నువ్వైనా నమ్ము నాన్న అన్నాడు. నేను ఒక్కడైనా నమ్ముతానేమో అని వాడెంతో ఆశపడ్డాడు. నేను కూడా నమ్మేసరికి వాడి కళ్ళల్లో ఎంత బాధ కనబడిందో ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది అని చెప్పేసి అని బాధతో చెప్తాడు సత్యం. నాన్న కార్ బయటికి తీసుకురావడానికి వాడిదంతా వీడియో సెటప్ చేశాడేమో అని మనోజ్ అంటుంటే, అవునవును అలా కూడా చేసి ఉండొచ్చేమో అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, ఛీ నోర్మే అని చెప్పి సత్యం గట్టిగా అరుస్తాడు. మీరు మారరు, ఇంకెప్పటికీ మారరు. అదేంటా అంటే ఎలా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వచ్చింది చూసి బాలు తప్పు చేశాడని నమ్మారు, ఇప్పుడు అదే సోషల్ మీడియాలో బాలు తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తుంటే ఎందుకు నమ్మరు అని చెప్పి శృతి అడుగుతుంది. వాడికి ఇంటికి వస్తున్నాడని రవి ఫోన్ చేసి చెప్పాడమ్మా, వెళ్ళి హారత్ తీసుకురా అని సత్యం అంటుంటే, హారత ఎవరికి అని ప్రభావతి అడుగుతుంది.
వాడేదో నరకాసుడు వధ చేసి ఇంటికి రావడం లేదు, వాడేదో ప్రపంచాన్ని సాధించేసి ఇంటికి రావడం లేదు, తాగలేదు అని నిరూపించుకుని వస్తున్నాడు. అదేదో పెద్ద ఘనకార్యంలాగా హారతిచ్చి స్వాగతం పలుకుతారా? నా వల్ల కాదు అని ప్రభావతి అంటుంటే, నీ వల్ల అవుతుందా లేదా అని అడగలేదు, నేను వెళ్ళి హారతి తీసుకురమ్మని ఆర్డర్ వేస్తున్నాను, వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు సత్యం. సరేనండి అని ఇంక లోపలికి వెళ్తుంది ప్రభావతి. ఇంక బాలు వాళ్ళ ఇంటికి వస్తుంటే, రే అక్కడే ఆగండిరా అని చెప్పి సత్యం అంటాడు. చెయ్యని తప్పుకి నిందలు వేసి నేను దూరం పెట్టాను, మళ్ళీ ఇంట్లోకి నేను నా కొడుకు బాలుగానే పిలుస్తున్నాను, తప్పు చేయని బాలుని పిలుస్తున్నాను, నా తృప్తి కోసం హారతించి మరీ రానివ్వాలనుకుంటున్నాను రా అని సత్యం అంటాడు. మీరు తీసిన వీడియో మేమందరం చూసాం మీనా అని శృతి అంటుంది. మీ ముగ్గురు కలిసి నా కొడుకు కోడల్ని హారతిచ్చి ముందుకు తీసుకురానివ్వండి. నేను తెచ్చాను కదండి అని చెప్పి ప్రభావతి అంటుంటే, నీకు మాట్లాడే అర్హత లేదు, చెప్పింది చెయ్యి అని చెప్పి కోపంగా సత్యం చెప్తాడు. ఇంకా ప్రభావతి, శృతి, రోహిణి ముగ్గురు హారతిస్తారు బాలుకి, మీనాకి. లోపలికి రండిరా, మీ మీద పడిన నిందని బయటే వదిలికుంచుకుని ఇంట్లోకి రండిరా, నాకు చాలా సంతోషంగా ఉందిరా, రారా లోపలికి రారా అని చెప్పి సత్యం అంటుంటే, నాన్న అని ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంటాడు సత్యాన్ని బాలు. రే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముండాలిరా, కానీ నేను కూడా వీళ్ళతో కలిసిపోయాను, నిన్ను కొట్టడానికి కూడా చెయ్యెత్తాను, నన్ను క్షమించరా అని చెప్పి సత్యం అడుగుతుంటే, నాన్న ఏంటి నాన్న నువ్వు నన్ను ఎన్ని కొట్టినా భరిస్తాను నాన్న, కానీ క్షమించమని మాత్రం అడగకు నాన్న, నువ్వెప్పుడూ తలెత్తుకునే ఉండాలి నాన్న, ఇప్పుడు అంత ఎత్తున్నది నువ్వురా అని చెప్పి సత్యం అంటాడు. అమ్మ మీనా, అర్ధాంగి అనే పదానికి సరైన అర్థం నేను చూస్తూనే తెలుస్తుందమ్మా. భర్తని ఎముడి నుంచి కాపాడుకున్న స్త్రీల చరిత్రలను ఎన్నో పురాణాల్లో ఉన్నాయి, ఇది కూడా ఒక అందమైన కథలాగే ఉంది. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఒకరి కోసం ఒకరు బతకాలమ్మా అని సత్యం అంటుంటే, మీకులాగే నేను కూడా అబద్ధం చేసుకున్నాను మా ఆయన్ని, కానీ ఆయన కళ్ళలో నిజాయితీని చూసి నేను నమ్మాను, అందుకే ఆయన తప్పు చేయలేదని నిరూపించాను, ఇంకెప్పుడో నన్ను తాగుబోతు భార్య అని అనకండి. రోహిణి, నువ్వు కూడా నా భర్త గురించి చాలా తక్కువ చేసి మాట్లాడావు, ఇక నుంచి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఏయ్ ఏంటే, ఇంతకుముందు వాడు తాగడా, ఇంకా ఏదో ఘనకార్యం చేసుకున్నట్టు మాట్లాడుతున్నావు? ఏయ్ నోరు మూసే ప్రభావతి, తగ్గు నువ్వు ఇంకా మాట్లాడకు అని చెప్పి సత్యం అంటుంటే, మీరు లోపలికి వెళ్ళండి అని బాలుని మీనని లోపలికి పంపుతాడు సత్యం. ఇంకా బాలు మీనా రూమ్లోకి వెళ్ళి, బతికించావు మీనా, ఇంకెప్పుడు తాగను అని చెప్పేసి నాన్న దగ్గర ఒట్టేయిస్తావేమో అనుకున్నాను అని చెప్పి బాలు అంటుంటే, ఒట్టేయించాల్సింది మర్చిపోయాను అని మీనా అంటుంది. అమ్మ పూలగంప, నేను అది తేలిక దొరుకుతానే ఏంటి, దొరకరా అని చెప్పేసి కితకితలు పెడుతుంది ఇంకా మీనా బాలుకి. ఇంకా బాలు మీనా కితకితలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక బాలు ముద్ద పెట్టిపోతుంటే, ఉండండి నేను వెళ్ళి ముందు డెలివరీ చేసి రావాలి అని చెప్పేసి ఇంకా బయటికి వచ్చేస్తుంది మీనా. ఇంకా పోలీస్ అయినా ఫోన్లో వీడియో చూసావా, ఇదిగో మనకి పూలు ఇచ్చే మీనా వాళ్ళ భర్త ఈయనే, అయ్యో పాపం ఇంత మంచి వ్యక్తి మీద బురద జల్లాలని చూశారు కదండి అని చెప్పి వాళ్ళ ఆవిడ అంటుంటే, చివరికి వాళ్ళే ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సి వచ్చిందని పోలీస్ అంటుంటే, అప్పుడే ఇంకా మీనా పూలు పట్టుకుని వాళ్ళ ఇంటికి వస్తుంది. మేడం పూలు తీసుకొచ్చాను, రామ్మా మీనా. ఎలా ఉన్నారు బాబాయ్? బాగున్నానమ్మా, ఇప్పుడే బాల వీడియో చూస్తున్నాం, మీ ఆయనే కదా అని చెప్పేసి పోలీస్ అడుగుతుంటే, అవును బాబాయ్, అక్కడ తీసిన వీడియో ముక్కలు ముక్కలుగా అతికించి నిజంగానే తాగారని చూపించారు, పోలీసులకి చర్యలా చేశారు ఒక దరిద్రపు వెధవ, అందరూ దాన్ని నిజం అనుకుని మీ పోలీసులు ఆయన కారుని కూడా తీసుకువెళ్ళిపోయారు అని చెప్పి మీనా అంటుంటే, ఆ వీడియో తీసినట్టు నెట్లో పెట్టింది నువ్వు చెప్పినట్టు రౌడీ ఫెల్లో అయినా కార్ సీజ్ చేయడానికి కారణం వీడియో ఒకటే కాదమ్మా, మరి ఏంటండి అని మీనా అడుగుతుంటే, సంఘంలో ఒక మంచి పలుకుబడి ఉన్న వ్యక్తే. బాబాయ్ ఏమంటున్నారు? అవునమ్మా, అసలు ఏమైందంటే అని జరిగిందంతా చెప్తాడు. ఇంకా మీనాకి పోలీస్ అయితే కనీసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయకుండా న్యూసెన్స్ కేసులో లైసెన్స్ క్యాన్సిల్ చేసి కార్ సీజ్ చేశారంటే అర్థం చేసుకో అమ్మా. అతని మీద గట్టిగా యాక్షన్ తీసుకోమని చెప్పి కమిషనర్ దగ్గర కూడా బాగా ఫోర్స్ చేశారు, అందుకే ఆయన యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి అని పోలీస్ చెప్తుంటే, అర్థమైంది బాబాయ్ అని మీనా అంటుంది. సంజు అనే వ్యక్తికి మీ ఆయనకి ఏమన్నా గొడవలు ఉన్నాయా అమ్మ అని పోలీస్ అడుగుతుంటే, తను మా ఆడబిట్ట భర్తే బాబాయ్, మా కుటుంబం అంటే తనకు అస్సలు పడదు, ముఖ్యంగా మా వారంటే. పోనీలేమ్మా, అసలు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, తెలివితేటలతో నీ భర్తను నువ్వు కాపాడుకున్నావు, షబాష్ అని చెప్పి పోలీస్ మెచ్చుకుంటాడు మీనాని. వస్తాను బాబాయ్ అని చెప్పి వెళ్తుంటే, ఒక్క నిమిషం అమ్మా అని చెప్పి వాళ్ళ ఆవిడ డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది పూలకి. సరే అండి నేను వెళ్తాను అని చెప్పి ఇంకా మీనా బయలుదేరుతుంది. ఇంకా మీనా బయటికి వచ్చి, సంజు పగబట్టి మా ఆయన మీద పరువు తీయాలనుకుంటావా, నిన్ను అసలు వదలను అని చెప్పి సంజు వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మీనా. ఇంకా మౌనిక కూడా బాలు ఏం చేయలేదని చెప్పి ఆ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్ సీజ్ చేశారని చెప్పిందని తెలుసుకున్న మౌనిక అయితే,
సంజు ఫోన్లో మాట్లాడిందంతా మొన్న విని ఓహో ఇందుకేనా మా అన్నయ్యనే ఇరికించారా, అది ఇరికించి తినేనా అని చెప్పేసి మౌనిక అనుకుంటుంది మనసులో. ఇక సంజు దగ్గరికి వెళ్తుంది మౌనిక. ఈ వీడియో చూసారా అని చెప్పి బాలు వీడియో ఓపెన్ చేసి సంజుకి చూపిస్తుంది మౌనిక. ఇంకా వీడియో చూసి కోపంతో రగిలిపోతాడు సంజు. దీని వెనక చాలా కుట్ర జరిగిందండి, కానీ చివరికి న్యాయమే గెలిచింది. మా అన్నయ్య తప్పు చేయలేదని నిజమైంది. ఎవరో మా అన్నయ్య మీద బురద చెల్లాలనుకున్నాడు, అందుకే ఫేక్ వీడియో క్రియేట్ చేసి తప్పుగా ప్రచారం చేయాలనుకున్నాడు. దాని అవకాశంగా తీసుకుని ఒకడు కమిషనర్కి ఫోన్ చేశాడు. మా అన్నయ్య కార్ని లాక్కునేలా చేశాడు. మా అన్నయ్య పరువు పోవడానికి ఎంతకైనా దిగజారాలనుకున్నాడు, కానీ పాపం ఏమీ చేయలేకపోయాడు. మా వదిన మా అన్నయ్య పరువు నిలబట్టి కార్ తిరిగి వచ్చేలా చేసింది. ఇదంతా వెనక్కుండి నడిపించిన మనిషి ఇకనైనా కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది అని మౌనిక అంటుంటే, అర్థమైందయ్యా నీకు, నేనే అర్థమైపోయిందా నీకు, ఇందాకే అర్థమైంది అని మౌనిక అంటుంటే, అయితే ఏం చేస్తావే, వెళ్ళి చెప్తావా, చెప్పు, నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు వెళ్ళి చెప్పాలి, వాడికి కోపం రావాలి, నా మీద గొడవకి రావాలి, అప్పుడు నేను వాడితో పాటు నిన్ను కూడా మెడపట్టి బయటికి గెంటేయాలి. ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని నీ బతుకు చూసి కుమిలి కుమిలి ఏడవాలి అని చెప్పి సంజయ్ అంటుంటే, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు, నన్ను మా వాళ్ళని ఏడిపించి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు, ఆ ఒక్క విషయంలోనే కదా మీరు ఆనందం పొందేది, నన్ను బయటికి గెంటేటప్పుడు మా అన్నయ్య కళ్ళలో బాధ చూడాలనుకుంటున్నారు అంతే కదా. కానీ మా అన్నయ్య కళ్ళ ముందు నన్ను ఏదన్నా అంటే మాత్రం ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదు. ఏం చేస్తావే, మీ అన్నయ్య అంత మొనగాడా అని చెప్పి సంజయ్ అంటుంటే, ఏమో దెబ్బలు తిన్నా మీకే ఎక్కువ తెలియాలి అని చెప్పి మౌనిక అంటుంటే, ఏమన్నావే అని చేయి లేపుతాడు సంజు. అప్పుడే మీనా వచ్చి ఇంక సంజు చేయి పట్టుకుంటుంది. కొట్టకుండా ఆపి తిరిగి మీనా కొడుతుంది సంజుని. రే అని చెప్పేసి అంటుంటే, రే అని చెప్పేసి ఇంక మీనా గట్టిగా అరుస్తుంది. ఇక సంజుని తిట్టేసి మీనా ఇంక ఇంటికి వెళ్ళిపోతుంది. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.